వ్యూవర్స్ ఈ రోజు మనం జనగామ జిల్లా తడగొప్పడ మండలికి చెందిన మరియపురం అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి పాపిరెడ్డి గారు. యాజ్ ఉప సర్పంచ్ గా వీరి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నానమ్మా. మా ఊర్లో ముఖ్యంగా గండి రామారం పోయే బజారు అంత ఇదివరకున్న అది తార్ రోడ్డు ఉండే, అది ఒకటి సీసీ రోడ్డు పోతా అనేది బాగా ఇది చేస్తున్నామమ్మా. నేను గెలిచిన వార్డు కూడా అక్కడి నుంచే, ఏది ఆ రోడ్డు వార్డు నుంచే గెలిచాను. అది కంపల్సరీ మంత్రి దగ్గర కూడా పోయి వచ్చింది. మా సర్పంచ్ని పంపాను, నేను అప్పుడు ఇక్కడ లేకుండా ఇంగ్లాండ్లో ఉంటిని. మా సర్పంచ్ పోయి వచ్చింది దానికోసం కూడా ఈ సీతక్క కాడికి. అయితే పైరు నడుస్తుంది. అది ఇప్పుడు సీసీకి పోయాలని మేము ఇదివరకు మేము జిల్లా పరిషత్లో ఉంది ఆ రోడ్డు, ఇప్పుడు గ్రామ పంచాయతీ తీసుకొని సీసీ పోయాలని. అది వెరీ ఇంపార్టెంట్ ఈ ఊరికి. ప్లస్ కొన్ని మోరీలు కట్టేది ఉందమ్మా, కాలువలు అని. అవి మాత్రం ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానికి అయితే మొదటి ప్రాధాన్యత. అంటే రాబోయే 5 సంవత్సరాలు మీరు ఇంకా ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఇది కంపల్సరీ చేస్తాం. ప్లస్ ఇంకా ఊర్లో ఇందిరామీన్లు ఎవరెవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ అయితే పెట్టిస్తూనే ఉన్నామమ్మా. ఇప్పుడు ఒక 3 ఏమో కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఇంకో 4 వచ్చి ఉన్నాయి. ఇంకా కూడా ఎవరెవరికి అవసరం అవి అయితే కంపల్సరీ ఈ గవర్నమెంట్ ఉండగానే చేద్దామనే ఆలోచన అయితే సర్పంచ్ గారు కానీ నేను కానీ మా ఇద్దరు సందులో ఏ పొరపరిచయాలు లేవు, ఇద్దరం ఒకే మాట మీద పోతున్నామమ్మా. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఇంకా అవే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇక చెప్పుకోదగ్గ సమస్యలు ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది లేదు. చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు ఈ ఊళ్ళో. దాని నుంచి మమ్మల్ని దేవుడు కాపాడినట్టే. అన్ని ఊళ్ళలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది కానీ ఇక్కడైతే లేదమ్మా. సమ్మర్లో కూడా ఫుల్ వాటర్ ఉంటుంది కదా. మోరీలను రోడ్ లేదమ్మా, ఏది ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి ఇందిరామీన్లు ఎవ్వరికి అవసరం ఉన్నా అయితే పెట్టిస్తూనే ఉన్నాం. ఎవరైనా స్కాలర్షిప్లు అన్నా అవన్నీ వయసుని వల్ల వస్తే కంపల్సరీ చేపిస్తూనే ఉన్నాం. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మేము వాళ్ళకి అన్ని విధాలు ఎప్పటికీ సహకరిస్తాం. వాళ్ళు మాతో మంచిగా ఉంటే చాలు మేము కోరుకునేది. మేము ఉన్న 5 సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న పీరియడ్ మంచి చేశారు అనే ఒక్క పేరు వస్తే చాలమ్మా. నాకైతే నేను ఆ ఆలోచనతోనే చేస్తున్నానమ్మా. మీ పాలకవర్గం అంతా మీతో ఎలా ఉంటుంది సార్? బాగుంటుందమ్మా, మాకు ఏం ఇది లేదు. అందరూ నేను నా వయసులో నేనే పెద్దోని. ఇది సర్పంచ్ అంటే అందరూ మా ఉన్న వార్డు మెంబర్లో కానీ నేనే వయసులో పెద్దోని. దానికి వాళ్ళు నాతోని ఆ వయసుకి అయితే విలువెత్తనే ఉంటారు. నేను వాళ్ళు చిన్న వాళ్ళని, నేను వాళ్ళు చిన్న చూడను. మీ గ్రామంలో చూసుకున్నట్లయితే యూత్ పాపులేషన్ ఎక్కువ అని మేము తెలుసుకున్నాం సార్. మీరు యూత్ కి ఇప్పుడు నేటి యువతకి మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది కదమ్మా, అతి స్వార్థం ఉండొద్దు. ఎంతో కొంత ఊరికి చేద్దాము అనే ఆలోచన ప్రతి ఒక్క యూత్లో ఉండాలని నా కోరిక అమ్మా. మద్యపానం బంద్ చేపించడానికి ట్రై చేస్తున్నానమ్మా. ధూమపానం అనేది దాదాపు ఒక 90% పోయింది కానీ 10% అయితే ఉంది ధూమపానం. అది కూడా పుట్టే పోవాలని కోరుకుంటాను. అందరు యూత్ కోరుతున్నాను నేను అది. ప్లస్ మాకు వాళ్ళందరూ యూత్ అంతా సహకరిస్తుంది, ఇంకా ఎక్కువ సహకరించాలని కోరుకుంటున్నాను యూత్ ద్వారా. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? మీ ఛానల్ ద్వారా ఈ ఊరి యొక్క పరిస్థితులు ఇప్పుడు అందరూ చూస్తే మాత్రం మా ఊరు ద్వారా చర్చి ముందర నుంచి గండి రామారం పోయే బజారు మాత్రం సీసీ రోడ్డు కావాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని కనిపిస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.